కవిత అరెస్ట్ ను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. కవితపై మోపిన కేసుని ఎత్తివేసి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈడీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తుందని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు సర్పరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ధర్నా చౌక్లో బీజేపీ గవర్నమెంట్ మోడీ యొక్క దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. అయితే అక్కడ కవితక్క కేసు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉండగానే అప్పుడు అరెస్ట్ చేయమని చెప్పి కూడా మళ్ళీ సడన్గా ఎవరికి తెలియకుండా వచ్చేసి ధన్మన్ ఇంటిపై అటాక్ చేసేసి వాళ్ళు సోదాలు చేసినా ఏం దొరకనప్పటికీ, ఏ బంగారం దొరకలే, అక్కడ ఏం ప్రాపర్టీ దొరకలే, ఏం దొరకలే, అయినా కూడా ఏవో ఫోన్లు దొరికినాయని చెప్పేసి రాత్రికి రాత్రి కావాలని వాళ్ళు ముందు ప్రీ ప్లాన్గా ఫ్లైట్ బుక్ చేసి ఫ్లైట్ ఎట్లా బుక్ అవుతుంది, అసలు సడన్గా అంత సడన్గా వీళ్ళకి ఎట్లా దొరుకుతుంది, ధన్వాన్ని తీసుకెళ్లడం ఇది అన్యాయం. మేము కవితక్కను విడుదల చేసే వరకు న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాము. అక్కడ నిర్దోష తేలకముందే వట్టేటిగానే అక్కడ కోర్టులో ఉండడం కూడా తీసుకెళ్ళడం ఒక రాజకీయ దురుద్దేశం. ఇక్కడ ఈరోజు ఎంపీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. దాని సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొడదాము, వాళ్ళను మనోభావాలు దెబ్బతీసే విధంగా వాళ్ళను అరెస్ట్ చేస్తే, కవితక్కను అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ కొంచెం మెంటల్గా వీక్ అవుతారు ఉద్దేశం తప్ప వేరే ఏమీ లేదు. ఈరోజు కవితక్క గారి అక్రమ అరెస్టుకు నిరసనగా